కీర్తన 2వ వచనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు దుష్టుని గురించి తెలియజేస్తా ఉన్నాడు. దుష్టుడు ఏం చేస్తున్నాడట? గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. అంటే వారు దుష్టక్రియలు చేస్తున్నటువంటి వారు పొగరెక్కి దుష్టత్వం ఎక్కువగా జరిగిస్తూ, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే అణిగిమణిగి ఉంటారో, ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడారో వారిని ఏం చేస్తుంటారు? వీరు వడిగా తరుముతూ ఉన్నారంటే, వడిగా అంటే తొందరగా, వేగిరముగా, లేకపోతే స్పీడ్గా కదా, ఇన్ని అర్థాలు వస్తాయి. సో వారు ఏం చేస్తున్నారు? వడిగా తరుముచున్నారు. అయితే కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు, వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురుగాక. హల్లెలూయా. వారు ఏదైతే దీనుల గురించి యోచన చేస్తున్నారో, దీనుల ఎడల ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే జరిగించాలనుకుంటున్నారో ఆ విషయములు మరలా వారికి కలుగును గాక అంటున్నాడు. ఇది మనము ఇంకొకడ కూడా చూడవచ్చు. 9వ కీర్తనలోనే మనం చూస్తాం. చూడండి 15వ వచనం. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలిసినవి. హామాను, మర్దెకై, వీటన్నిటి గురించి మనకు తెలుసు కదా. ఉరికొయ్య 50 మూరలు ఉరికొయ్య చేస్తే ఎవరి కోసం చేశాడు? శత్రువు కోసం చేశాడు. శత్రువు అనుకున్నాడు, కానీ ఎవరైతే చేశారో తిరిగి వారికే అదైపోయింది. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇతరుల పక్షాన ఏదో కీడు తలపెట్టాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఏదో మనమే మంచి వాళ్ళము, మనమే గొప్ప వాళ్ళము, ఇతరులు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఇది చేసిన వారు ఏమనరు, వారి పక్షాన మాట్లాడే వాళ్ళు లేరు, వారి పక్షాన వాదించే వాళ్ళు లేరు అని చాలాసార్లు చాలా మంది ఏం చేస్తారని అంటే, ఎవరు లేరు వీనికి, ఏం చేసినా ఎవడు అడిగాడు మనల్ని అనుకొని వారి పక్షాన ఏం చేస్తారు? దురుసుగా ప్రవర్తన చేస్తారు, కీడు తలపెట్టాలని చూస్తారు. కానీ వారి పక్షాన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, వారు యోచించిన మోసక్రియలన్నీ కూడా వారికే చిక్కుకొనును గాక, వారే చిక్కుకొనును గాక. దీనుల పట్ల వారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఏదైతే మోసం చేయాలని చూస్తున్నారో, ఏదైతే తలపెట్టాలని చూస్తున్నారో వారికే అది కలుగును గాక అని మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు, లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. చూసారా ఏం చేస్తారు? దుష్టులు తమ మనోభిలాషను బట్టి, తన గర్వమును బట్టి వారు విచారణ చేస్తారు, అతిశయపడతారు, గర్వంగా అతిశయపడతారు. తర్వాత లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. లోబులు అంటే దోచుకునేవారు, దొంగలు. వీరు ఏం చేస్తారట? దేవుణ్ణి తిరస్కరిస్తారు. వీరు దుష్టులు అతిశయపడతారు, దేవుణ్ణి తిరస్కరిస్తారు, దేవుడు లేడని అంటారు, దేవుడు విచారణ చేయడు అని అనుకుంటారు, దేవుడు ఏమి మాట్లాడడు, ఏమి పలికడు, వీరి పక్షాన ఏమి ఆయన యుద్ధము చేయడు అని చెప్పి ఎవరు అనుకుంటారు? దుష్టులు అనుకుంటారు. అంటే దేవుడు లేడు, దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన చేయడు, దేవుడు దేవుని యొక్క పిల్లల పక్షాన వాదించడు అని దుష్టుడు అనుకుంటాడు, పొగరెక్కి మాట్లాడతాడు. కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడు అనేటువంటి సంగతి మర్చిపోతా ఉంటాడు. హల్లెలూయా. 14వ కీర్తన 1వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. చూడండి. ఎవరట? బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు దేవుడు లేడని. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేస్తారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు.
ఆ, దేవుని వెతుకువారు కలరేమో అని ఆ, యెహోవా ఆకాశం నుండి చూసి ఆ, నరులను పరిశీలించి నరులను పరిశీలించను. ఇదే మాట సేమ్ టు సేమ్ ఎక్కడ ఉంటదంటే 53వ కీర్తనలో ఉంటుంది చూడండి. 1వ వచనం 2వ వచనం. దేవుని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఆ, వారు చెడిపోయిన వారు ఆ, అసత్య కార్యములు చేయవారు. ఆ. మేలు చేయవాడు ఒకడును లేడు. మేలు చేసేవాడు ఒక్కడు లేడు. వివేకము కలిగి ఆ. దేవుని వెతుకువారు కలరేమో అని ఆ. దేవుడు ఆకాశం నుండి చూసి ఆ. నరులను పరిశీలించెను. చూసారా, దేవుడు ఆకాశం నుండి చూస్తా ఉన్నాడు. ఎవరైనా మేలు చేసే వాళ్ళు ఉంటారా అని చూస్తా ఉన్నాడు. ఎవరైనా నన్ను కనుగొంటారా అని చూస్తా ఉన్నాడు. ఎవరైనా నన్ను వెతికే వారు ఉన్నారా అని చూస్తా ఉన్నారు. కానీ దుష్టులు పొగరెక్కి ఏం మాట్లాడుతా ఉన్నారు? దేవుడు లేడు అని బుద్ధిహీనులు చెప్పుకొనుచున్నారు. దేవుడు ఆలోచన చేయడు అని చెప్పుకొనుచున్నారు. దేవుడు విచారణ చేయడు అని చెప్పుకొనుచున్నారు. వీరి హృదయంలో పొగరు గర్వము ఉన్నది గనక వారు అలాగ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దేవుడు ఆకాశం నుండి ఎవరైనా ఉన్నారా నా కొరకు? నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా? నన్ను కనుగొనేవారు ఎవరైనా ఉన్నారా? నా గురించి ఆలోచన చేసేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలన చేసి చూస్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా కనిపించడం లేదు. అందరూ హృదయ గర్వం చేత ఉన్నారు, దుష్టత్వం చేత నిండి ఉన్నారు, పొగరెక్కి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ, ఆ, ఇక్కడ మోషేను అహారోను ఇద్దరు వచ్చి ఫరో ఎదుట మాట్లాడుతూ ఉన్నారు. ఫరో ఎదుట నిలబడి, దేవుడు అరణ్యములో నాకు దర్శనం ఇచ్చాడు, నాతో మాట్లాడినాడు, దేవుని కొరకు ఈ ప్రజలను పోనిమ్మని చెప్పి ఉత్సాహము చేయడానికి, సంతోషించడానికి ఈ ప్రజలను విడిపించాలి, ఈ ప్రజలను పోనివ్వు, ఈ ప్రజలను విడిపించు అని ఫరోకు చెబితే ఫరో అంటాడు, అతని మాట విని ఇశ్రాయేలును పోనించడానికి అసలు యెహోవా ఎవడు? నేను అతని ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఫరో గర్వంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి లోబడడం లేదు, దేవుని మాట వినడం లేదు. దేవుడు తన ప్రవక్తలను పంపి, తన సేవకులను పంపి మాట్లాడుతున్న సమయంలో ఆ యెహోవా ఎవడు మాకు తెలియదు అని చెప్పి ఫరో కఠినంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దుష్టులు ఏం చేస్తున్నారు? పొగరెక్కి మాట్లాడుతున్నారు. ఇంకా వారు దేవుడు లేడు అని చెప్పుకొనిచున్నారు. బుద్ధిహీనులు అలాగూ చెప్పుకొనిచున్నారు. నెక్స్ట్ వచనం చదువుతాం. 5వ వచనం 6వ వచనం. వారు ఎల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తిస్తారు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోను కపటముతోను వాంఛనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చూసారా, దుష్టులు ఏమనుకుంటున్నారు? మేము కదల్చబడము, మేము తరతరముల వరకు ఇలాగే ఉంటాం, ఆపద చూడం, మేము మంచిగా ఉంటాం అని చెప్పి దుష్టులు మాట్లాడుతూ ఉన్నారు. వారు తమ శత్రువులందరినీ చూసి ఏం చేస్తున్నారట? తిరస్కరిస్తా ఉన్నారు. మేము చాలా గొప్పవారం అనుకుంటున్నారు, మేము జ్ఞానవంతులం, మేము ధనము కలిగినటువంటి వారం, మేము ఎన్నటికీ కూడా కదల్చబడం, మేము తరతరముల వరకు ఇలాగే ఉంటాం, మాకెప్పుడు కూడా కీడు రాదు, మాకెప్పుడు ఆపద రాదు, మేము ఎప్పుడు కూడా ఇలాగే పచ్చని చెట్టులాగా ఉంటాం, ఎదుగుతాం, మేము చాలా చక్కగా ఉంటామని చెప్పి పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారు. మేము ఆపద చూడం అని చెప్పి తమ హృదయములలో అనుకొనిచున్నారు. అయితే మొదటి దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం చదవాలి. మనం దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం.
ఆ. వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అబ్బా, హల్లెలూయా. వీళ్ళు ఏమనుకుంటారట, లోకులు ఏమనుకుంటారట, నెమ్మదిగా ఉన్నది, భయం ఏమి లేదు, ఇక మనకు అసలు దిగులేమి లేదు, మనకు చాలా నెమ్మది కలిగి ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం అని చెప్పి, భయమేమి లేదని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా. అనుకుంటారు చాలా మంది కదా, మాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, అసలు దేవుడు లేడు, ఏం లేదు, మేము మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, మాకు అసలు ఆపద రాదు, మాకు అసలు కీడు రాదు, మాకు శ్రమ రాదు, మాకు కష్టం రాదు, చాలా చక్కగా ఉన్నాం, మేము నెమ్మది కలిగి ఉన్నాం అనుకునే సమయంలో సడన్ గా వస్తుంది ఆపద, దేవుని యొక్క ఉగ్రత. అప్పుడు వచ్చిన తర్వాత వారు తప్పించుకోలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చు రీతిగా, గర్భిణీ స్త్రీకి ఎప్పుడు ప్రసవ వేదన వస్తుందో చెప్పగలుగుతారా? చెప్పలేదు. నోవా కాలంలో కూడా ప్రజలు అలాగే అనుకున్నారు. తినచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లిళ్ళకి ఇచ్చు, పాపము చేస్తూ అక్రమంగా జీవిస్తా ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు జీవిస్తున్నారు. నోవా వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు ఒక వైపున, రండి దేవుడు చెప్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశం నుండి వర్షం వస్తుందంట, 40 దినములు వర్షం కురియబోతుంది, ఈ లోకమంతా మునిగిపోతుంది, మీరందరూ వచ్చి ఈ ఓడలో ప్రవేశించండి. అంటే నీకేం పిచ్చి పట్టిందారా? ఆకాశం నుండి వర్షం ఎక్కడిది? ఎప్పుడు చూడని ప్రకటన చేస్తున్నావు నువ్వు, ఎప్పుడు వినలే ఈ మాట, ఎప్పుడు జరగలేదు నువ్వు చెప్పింది, నువ్వు కొత్తగా చెప్తున్నావు, మేము నమ్మమని చెప్పి ఎవరు కూడా నమ్మలేదు. వారి ఇష్టానుసారంగా జీవించినారు. ఆకస్మికంగా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? నోవా గుర్తుకొచ్చారు. నోవా దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు. ఓ నోవా, తలుపు తీయ్యా, మేము కూడా వస్తామంటే, ఆ తలుపు వేసింది దేవుడే, తాళం వేసింది దేవుడే, నా చేతిలో ఏమీ లేదు అని అన్నాడు. ఆకస్మికంగా వస్తుంది. ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉన్నాం, మేము బాగున్నాం, మేము మంచిగా ఆనందంగా ఉన్నాం, మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, మాకు ఆపద రాదు, మాకు కీడు రాదు, మాకు ఏం కలగదు, మేము చాలా చక్కగా ఉన్నామని ఎప్పుడు కూడా గర్వించదు. ఇట్లా గర్వించేటోళ్ళు ఎవరు అని అంటే దుష్టులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవునికి దూరముగా ఉండే ప్రజలు, దేవుడు లేడు అని చెప్పి అనుకునేటువంటి ప్రజలు గర్విస్తూ ఉంటారు, దుష్టత్వానికి చోటిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆపద చెప్పి వస్తుందన్నా చెప్పకుండా ఆకస్మికంగా వచ్చి వారి మీద పడినప్పుడు వారు తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రసంగి 8:11 చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయరు. ఇది కథ. దుష్క్రియ చేసినప్పుడు తొందరగా శిక్ష వస్తలేదండి. పాపం చేసినప్పుడు వెంటనే శిక్ష రావాలి కదా, వస్తలేదు, ఆలస్యం జరుగుతా ఉన్నది. దేవుడు ఏం చేస్తలేడు, ఏం చూస్తలేడు, దేవుడు క్షమిస్తా ఉన్నాడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. శిక్ష ఇవ్వాలనుకుంటే ఇవాళగా శిక్ష వచ్చు కదా, మనకు శిక్ష వస్తలేదు, ఏం కాదు అనుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు? వారు భయము లేకుండా, భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు జరిగిస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా భయం లేదు, దేవుడు ఉన్నాడు అనే భయం లేదు, దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు, దేవుడు ఆలకిస్తాడు అన్న భయం లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఏది పడితే అది చేసేస్తున్నారు. భయం లేకుండా జరిగిస్తున్నప్పుడు దుష్క్రియలను దేవుడు చూస్తూ ఉంటాడు. వారు భయం లేకుండా శిక్ష వస్తలేదు కదా తొందరగా అని అనుకుంటున్నారు. అలాగ భయం లేకుండా వారు ఏం చేస్తున్నారట? దుష్క్రియలు చేస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనం నుంచి 51 వరకు చూడండి.
నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను ఆ, పొట్ట మూగిపెట్టి ఆ, తాగుబోతులతో ఆ. తినుచూ త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరకటియు నుండును. హల్లెలూయా. షార్పుగా దేవుని యొక్క వాక్యము మన గుండెలను తగిలేటట్టుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. మనం భయం విడిచి చేస్తున్నటువంటి దుష్క్రియలకు ప్రతిఫలము త్వరలోనే ఉంది అనేది మనం మర్చిపోకూడదు. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం, ఇవన్నీ ఎవరు చూస్తారు? దేవుడు. అయితే దేవుడు ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక యజమానుడు ఒక దాసునికి తన ఇల్లును అప్పగించిపోయాడు. పోయిన తర్వాత ఆ దాసుడు ఏం చేసినాడట? నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకొని తోటి దాసులను ఏం చేసినాడు? కొడుతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నాడు, తినుచు త్రాగుచు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి సమయంలో ఆ దాసుడు అనుకొనని గడియలో తన యజమానుడు వచ్చి ఏం చేసినాడు? అతన్ని కొట్టినా బాగుండేది, తిట్టినా బాగుండేది, కానీ ఏం చేసినాడట? నరికించేశాడు. నరికించి వేసి ఏం చేసినాడట? వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయు. వేషధారి. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారి జీవితాన్ని అస్సలు క్షమించాడు. వేషధారి తత్వము, నువ్వు ఎక్కడ ఏ పని చేసినా, ఎలా ఆలోచించినా, ఎట్లా ప్రవర్తించినా, నీ హృదయ అంతరంగమును తెలుసుకున్న వాడు ఎవరు అని అంటే దేవుడు. మనం చాలాసార్లు లోపల ఒకటి బయట ఒకటి ఉంటాం. డబల్ గేమ్ ఆడుతూ ఉంటారు చాలా మంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారికి శిక్ష ఉన్నది. దుష్టులు పొగరెక్కి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్పుకొనుచున్నారు. దేవుడు చూస్తలేడు అనుకుంటున్నారు. దేవుడు విచారణ చేస్తలేడు అనుకుంటున్నారు. దేవుడు వారి పక్షాన లేడు అనుకుంటున్నారు. అయితే ఒక దినాన శిక్షకు అర్హులయ్యారు. భయం లేకుండా ప్రవర్తించడం, భయం లేకుండా జీవించడం, భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం బట్టి దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం అనుకోనని గడియలో ఆ శిక్ష మన మీదకి వస్తుంది. అప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశము ఉండదు. నెక్స్ట్ వచనం చదవండి. 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నోరు ఎలా నిండిందట? శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. అయితే వీరు అంత లోపల కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష, పగ, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని కూడా బయటికి చాలా చక్కగా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటారు. లోపల మనమంటే ద్వేషం ఉంది, మనమంటే కోపం ఉంది, మనమంటే పగ ఉంది, కానీ బయటికి మాత్రం నవ్వుకుంటూ చక్కగా ఆ కోపాన్ని వ్యక్తపరచకుండా నవ్వును బయటికి తీసి, అది లోపల నుంచి కాదు పెదవుల నుంచి బయటికి తీసి చక్కగా మాట్లాడేవారు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. 5వ అధ్యాయం 5వ కీర్తన 9వ వచనం. 5వ కీర్తన 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదు. లోపల ఇన్ని పెట్టుకొని బయటికి మాత్రం ఎంత చక్కగా నటిస్తారు.
దురదృష్టం ఏంటిదనంటే ఇలా నటించే వారిని మనం ఎక్కువ నమ్ముతాం, ఆకర్షితులం అయిపోతాం. తెలియదు వాడు ఏం చేస్తాడో తెలియదు. మనం నమ్మించి గొంతు కోసేవారికి కూడా తెలియదు. మనకు నమ్మించి గొంతు కోసేవారికి కూడా తెలియదు. అందుకనే నీ స్నేహితుని నమ్మకు, నీ ముఖ్య స్నేహితుని నమ్మకు. స్నేహితులు ఉంటారు, మనకు ముఖ్య స్నేహితులు ఉంటారు. వాక్యం చెప్తుంది నీ స్నేహితుని నమ్మకు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా, నీతో చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటా అంటాం మనం కదా. ప్రాణ స్నేహితులకు అన్ని చెప్పుకుంటాం, కానీ వాడే ప్రాణం తీసేదాకా తెలియదు. వాడే మనకు నమ్మక ద్రోహం చేస్తాడు. మన రహస్యాలన్నీ తెలుసుకుంటాడు. మన అన్ని రహస్యాలన్నీ తీసుకొని మన శత్రువుకు అందిస్తాడు, మనల్ని అప్పగిస్తాడు. ఉదాహరణ చెప్పండి, బైబిల్లో నుంచి ఉదాహరణ చెప్పండి ఒకటి. యూదా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. అందరిని ప్రేమించినట్టుగా యేసయ్య అతన్ని కూడా ప్రేమించిండు. కానీ ఒక దినాన 30 వెండి నాణాలకు ఆశపడి యేసయ్య నమ్ముకోవాల్సి వచ్చింది. అందుకనే వాక్యం తప్పెప్పుడు చెప్పదు. వారి నోట యథార్థత లేదు, కానీ యథార్థంగా ఉన్నట్టుగా మాట్లాడతారు చాలా చక్కగా. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి మనుషులు చాలా మన చుట్టూ ఉంటారు, మన మధ్యలో ఉంటారు. కనుక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో మనకు అంత తొందరగా అర్థం కాదు. ఒక టైం వస్తుంది, ఒక టైంలో అర్థమవుతుంది. ఆ టైం కొరకు వేచి ఉండాలి. అందుకని ఎవరిని అంత ఈజీగా మనం నమ్మడానికి వెళ్ళలేదు. 12వ కీర్తన 2వ వచనం చూడండి. 12వ కీర్తన, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుతారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుతారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడుతారు. చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎక్కడున్నామంటే ఇంటికాడనే ఉన్నా అంటారు, కానీ ఇంటికాడ ఉండరు. ఎక్కడున్నామంటే బయట ఉన్నా అంటారు, కానీ ఇంటికాడనే ఉంటారు. ఇలాంటి వారు ఉంటారు కదా. ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా అంటే అది తినుకుంటేనే చెప్తాడు. అన్నం ఎక్కడ తింటున్నా, తింటలేను అస్సలు, అన్నం లేదు ఏం లేదు, తినుకుంటేనే. అన్నం తినుకుంటేనే చెప్తారు, అన్నం ఎక్కడ తింటున్నా, అసలు అన్నమే తినబుద్ధి అవుతలేదు, అన్నమే పోతలేదు అంటారు కదా. ఎంత ఘోరం కాదు. చాలా మంది అబద్ధాలు ఆడేటువంటి వారు ఉన్నారు. నెక్స్ట్ మనం 55వ కీర్తన 21వ వచనం చూద్దాం. 55వ కీర్తన 21వ వచనం. వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగానున్నవి. ఎంత మంచిగా వెన్న వలె మృదువుగా ఉన్నాయి అంట. అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి హృదయంలో ఏముంది? కలహం ఉన్నది. వారి మాటలు చమరు కంటే నునుపైనవి. అయితే అవి వడదీసిన కత్తులే. ఇంత రహస్యమైన మనుషులు ఉన్నారు అంటే మనకు వాక్యం చదివితే తప్ప అర్థం కాదు. ఇంత ఘోరమైనటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి ప్రజలు వారి మధ్యలో మనం ఉన్నామా అని అనిపిస్తుంది. ఇప్పుడు వారితో మనం తిరుగుతున్నామా? నా పక్కనున్నవాడు ఇలాంటి వాడా? నేను స్నేహం చేసింది ఇలాంటి వారితోట? అందుకే వారంతా స్వీట్ గా మాట్లాడదు. వారి మాటలు వింటే ఎంత అమృతం, చాలా చక్కగా అనిపిస్తుంది. విన్న కొద్ది వినబుద్ధి అవుతా ఉంటది. వారి మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా, వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే వారి హృదయంలో ఏమున్నదట? కలహం. తర్వాత అవి వరదీసిన కత్తులే వారి మాటలు. ఇంత స్వీట్ గా మాట్లాడతారు, కానీ మనకు అర్థం కాదు. ఇది తిడుతుండా పొగుడుతుండా అని అర్థం కాదు. కొంతమంది మాట్లాడితే ఎట్లుంటుంది, అసలు ఇది తిడుతుండా పొగుడుతుండా అర్థం కాదు.
అంటే మాటలు తిట్టినట్టు ఉంటాయి కొన్నిసార్లు అట్లా అర్థమైతే, కొన్నిసార్లు ఏం లేదు నన్ను పొగుడుతుండు అని అట్లా కూడా అర్థమైంది. ఏది అర్థం చేసుకోవాలో అర్థం కాదు మనకి. ఏం లేదు బ్రదర్ నువ్వు ఇట్లా నువ్వు అట్లా. ఎవరైనా గొప్ప కార్యం చేసిరనుకో, మంచి పనులు చేసిరనుకో, స్టేజ్ మీద పిలుచుకొని అసలు నువ్వు ఈయన మనిషి కాదు అంటే వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కాదు. తర్వాత అంటాడు ఈయన దేవుడు అంటాడు. అప్పుడు ఓహో దేవున్నా, నేను మనిషి కాదన్న. ఏదో ఇది మనిషి కాదంటాను నేను ఇది నన్ను, మరి మనిషి కాకపోతే ఏంటిదని వాడు అనుకుంటాడు. ఈయన మనిషి కాదు దేవుడు అనగానే ఓ దేవుడినా. అట్లా ఉంటే కొంతమంది మాటలు అర్థం కాదు మనకి. 58వ కీర్తన చూడండి, 3వ వచనం పక్కనే ఉంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇప్పటి నుంచి వీరికి ఏంది అలవాటు? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడనే వాడు అబద్ధములను ఆడుతూ ఉండి తప్పిపోతా ఉంటాడు మార్గం. అబద్ధాలు ఎవరు నేర్పిస్తాడు? ఆడికి పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తారు ఎవరన్నా? ఇది అబద్ధం అని వాడికి తెలుసా? కానీ అబద్ధం ఆడేస్తాడు. పుట్టిన తోడని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, తప్పిపోతా ఉన్నారు. ఇక పుట్టిన తోడ అబద్ధాలు అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మనము సత్యాన్ని నిజాన్ని పోస్తూ ఉంటే, నూరి పోస్తుంటే వాడికి అది అలవాటు ఉంది కాబట్టి అది అలాగే కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇదొక దిక్కు నింపుకుంటాడు, అదొక దిక్కు అలాగే ఉండిపోతాడు. అబద్ధాల నుంచి దూరం కాదు చాలా మంది. ఇప్పటికీ కూడా క్రైస్తవులని చెప్పుకునే వారు చాలా మందిలో ఈ అబద్ధపు ఆత్మ ఉన్నదా లేదా? ఉన్నది. చాలా మందిలో ఉంది, కొంతమందిలో లేకపోవచ్చు, దేవునికి స్తోత్రం. కానీ వారు పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడని అబద్ధములు ఆడుచు తప్పిపోతూ ఉంటారు భక్తిహీనులు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. వారి గొంతు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయదు. వారు పెదవుల కింద సర్పవిషమున్నది. వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారి కన్నుల యొద్ద దేవుని భయం లేదు. అది భక్తిహీనుల యొక్క కన్నుల ఎదుట ఏం లేదట? దేవుని భయం లేనందున వీరేం చేస్తారు? అబద్ధాలు ఆడడానికి ఇష్టపడతారు, మోసం చేయడానికి ఇష్టపడతారు, నరహత్యలు చేయడానికి ఇష్టపడతారు, శపించడానికి ఇష్టపడతా ఉంటారు. ఇంకేం చేస్తారు వీరు? పగ పెట్టుకోవడము, వారి పెదవుల కింద సర్పవిషం ఉండడము, ఇవన్నీ కూడా రక్తము చిందించడానికి, ఒకరిని నరికేయడానికి కూడా వాటి వెనుక ముందు ఆలోచన చేయరు. ఎందుకు? వీరికి దేవుని భయము లేదు. దేవుని భయము ఉన్నవాడు దేవునికి భయపడి ఇలాంటి కార్యాలు చేయడు. దుష్టుల గురించి దేవునికి తెలియజేస్తున్నాడు ఎవరు? దావీదు కీర్తనకారుడు. మనం చదువుకున్నటువంటి 10వ కీర్తనలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడున్నాం ఇప్పుడు? 7వ వచనం దగ్గర ఆగినాం. 7వ వచనం ఇక్కడ ఆగినాం. రైట్, 8, 9 కూడా చదివి మనం ముగించుకుందాం. తామున్న పల్లెయందలి మాటు చోటులలో పొంచి ఉందరు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందరు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందరు. చూసారా? అంటే శత్రువు ఎలాగుంటాడట? మన కొరకు పొంచి ఉంటాడు, చాటైన స్థలంలో మాటు వేసుకొని సిద్ధంగా ఉంటాడు. ఒక పక్షిని పట్టుకోవడానికి ఒక వేటగాడు వలేసి చాటైన స్థలంలో దాగి ఉండి చూస్తాడు.
ఆ వలలో పక్షి పడాలని, ఆ వలలో పక్షి చిక్కుకోవాలని. అట్లనే శత్రువు మనల్ని చిక్కించుకోవడానికి వాడు చాటైన స్థలములలో మనల్ని పట్టుకోవడానికి, నిరపరాధులను చంపడానికి సింహంలాగా చాటుగా ఉంటారు. చాటైన స్థలములలో ఉంటారు, పొంచి ఉంటారు. చాటైన స్థలంలో, గుహలలో దాగుకొని ఉంటారు. అయితే వీరు బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉంటారు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. కాగా 10 కాగా నిరాధారులు నలిగి వంగుదురు. నిరాధారులు, ఏ ఆధారము లేనటువంటి వారు నలిగి వంగుతారు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుతారు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండా అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? చూసారా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 11వ వచనం నుంచి ఏమని? దేవుడు మర్చిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండానని వారు తమ హృదయములలో అనుకుంటారు. అందుకనే దేవా యెహోవా నీవులే, బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తిరస్కరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకుంట ఎలా? నీవు లేచి దీనుని రక్షించు, నీవు లేచి దీనుని కాపాడు, బలత్కారుల చేతుల నుంచి తప్పించుము. నిరాధారులై ఉన్నారు, దొంగల చేతుల నుంచి వారిని తప్పించుము. వారు చాటైన స్థలములలో పొంచి ఉన్నారు, గుహలలో పొంచి ఉన్నారు. శత్రువు పట్టుకోవడానికి శత్రువు మాటు వేసుకొని చూస్తున్నాడు. దేవా నువ్వు లేచి వారిని కాపాడు అని చెప్పి కీర్తనకాడు తెలియజేస్తున్నాడు. అయితే నిరాధారులు కూలుతారు వారి యొక్క బలాత్కారాన్ని బట్టి. దేవుడు మనల్ని కూడా ఎన్నోసార్లు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడాడు, తప్పించాడు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో వాక్యంలో మనం చూస్తున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. అందరినీ నమ్మడానికి వీల్లేదు, అందరూ మంచివారు అనుకోవడానికి వీల్లేదు. తమకు తామే మంచివారం అనుకుంటున్నారు, తమకు తామే గొప్పవారం అనుకుంటున్నారు. తమకు తామే మాకు ఏ ఆపద రాదు, మేము చాలా గొప్పవారం, మేము మంచివారం, మేము పడిపోం, మేము కదల్చబడం, మేము ఉన్నతమైన స్థితిలో ఉంటాం అని అనుకుంటున్నారు. కానీ అకస్మాత్తుగా వారి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అప్పుడు తప్పించుకోవడానికి వీళ్ళు. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదంటే, వీరందరి నుంచి దేవుడు మనల్ని విడిపించాలని అంటే మనం ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది పగ తీర్చుకునే దేవునికి అప్పగించేసి. దేవుడు చెప్పాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో, పగ తీర్చుట నా పని, మీ పని కాదు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, మీరు ప్రార్థన చేయండి, మీరు స్తుతించండి, ఆరాధన చేయండి. మీ శత్రువులను నేను చూస్తాను, వారి పైన నేను పగ తీర్చుకుంటా. ఎప్పుడు చూసినా మనము శత్రువుల మీదకి పగ తీర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. శత్రువు మనల్ని ఏమైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, లేదా ఏదైనా బాధపడి మాటలు అన్నప్పుడు వారిని మనము శత్రువులాగా చూసేస్తున్నాం. అయితే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు, ప్రేమించమన్నాడు. అయితే మనల్ని తిట్టినప్పటికీ కూడా మనము దేవునికి వందనాలు చెప్పి వారిని క్షమించు దేవా అని ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మా అపరాధములు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించిన ప్రకారము మా రుణములను మేము ఇతరుల తప్పులు మేము ఎప్పుడైతే క్షమిస్తామో దేవా, అప్పుడు నీవు మా రుణములు మా తప్పులను క్షమించే దేవుడు. పరలోక ప్రార్థన చెప్తున్నాం కానీ దాన్ని పాటించడం లేదు. దానికి చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన శత్రువును ప్రేమిస్తామో, ఎప్పుడైతే క్షమిస్తామో, దేవుడు మన పక్షాన మన పాపములు క్షమిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. మనం అలాగే పగబెట్టుకుంటే
దేవుని ఉగ్రతకు మనం చోటు అంటే దేవునికి అవకాశం ఇచ్చి చూడండి. దేవుడికి దావీదు అవకాశం ఇచ్చాడు. దావీదు పగ తీర్చుకోవాలంటే తీసుకోలేడా? గొలియాతును బట్టి పడేసి చంపినటువంటి దావీదుకు సౌలు కుటుంబాన్ని హతం చేయడం పెద్ద విషయం కాదు. కానీ సౌలు దొరికినప్పటికీ కూడా ఆయన వస్త్రము చెంగు కోసుకొని పోయిన తప్ప సౌలుని ఏం చేయలేదు. కారణం, ఆయన అభిషేకింపబడినటువంటి వాడని దేవునికి భయపడ్డాడు దావీదు. హల్లెలూయా. అందుకని దేవుడికి అప్పగించుకున్నాడు. ఒక దినాన యుద్ధంలో సౌలు కుటుంబం కూలిపోయినప్పుడు ఆ వార్త విని దావీదు బాధపడ్డాడు. ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. శత్రువు చచ్చిపోతే మనం ఏం చేస్తాం? సంబరం చేసుకుంటాం. మంచిగా తీవానికి వానికి అట్లే కావాలి, వాడు ఎసొంటాడు, వాడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు, వానికి ఇట్లా జరగడం కరెక్ట్ అనుకుంటాం. కానీ దావీదుకి ఎంత భయంకరమైనటువంటి శత్రువుగా తయారైనప్పటికీ కూడా దావీదు దేవునికి అప్పగించుకున్నాడు. ఒక దినాన యుద్ధంలో సౌలు చనిపోయాడు. సౌలు కుటుంబీకులు తన కొడుకులు చనిపోయారు. ఆ వార్త విన్నప్పుడు దావీదు బట్టలు చింపుకొని ఉపవాసం ఉన్నాడు. దినమంతా ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు వారి కోసం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మన హృదయంలో ఇతరులు ఉన్నట్టుగా, అన్యజనులు ఉన్నట్టుగా, లేక దేవుని తిరస్కరించే ప్రజలు వారి హృదయంలో పాపమును, చేటును, కపటమును, అపరాధమును, వాంఛనను పెట్టుకున్నట్టుగా మనము పెట్టుకుంటే వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏమి. అందుకే దేవునికి అప్పగించుకోవాలి, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. దేవుడు సహాయం చేస్తాడు, మన పక్షాన్ని ఉంటాడు. మిగతాది ఇంకొక 5 వచనాలు ఉన్నాయి. తర్వాత వారం మనం దాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు వాక్యం దీవించిన గాక.